హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరికొన్ని అప్డేట్స్తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో చాలా షార్ట్ కట్గా మీకు 3 నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. చాలా మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మార్నింగ్ కూడా నేను దీనికి సంబంధించి మన టెలిగ్రామ్ అకౌంట్లో అలానే వాట్సాప్ గ్రూప్లో ఇచ్చాను. ఎవరైతే జాయిన్ కాలేదో అందులో కూడా జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా లేటెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా మీరు ఫ్రీగా పొందుతారు. మరి ఈ రోజు వచ్చినటువంటి అప్డేట్లో మీరు కానీ చూసుకున్నట్లయితే టోటల్గా 79 పోస్టులు అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి. అంటే 3 నోటిఫికేషన్లో కలిపి 79 పోస్టులు ఉన్నాయి. మీకు జెన్యున్గా 100% అనేది చెప్పడం జరుగుతుంది. తప్పు ఇన్ఫర్మేషన్ అనేది ఏమీ ఇవ్వడం లేదు. ఇందులో మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే పీడిఎఫ్ త్రూ మీకు ఇస్తున్నాను, అలానే షార్ట్కట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అది కూడా తెలుగులోనే. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ అప్డేటు మనకి ఇండియన్ కౌన్సిలింగ్ ఆఫ్ సోషల్లో మనకు పర్మనెంట్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు రావడం జరిగిందండి. ఓకే, అయితే ఇందులో మనం కానీ చూసుకున్నట్లయితే ఎల్డీసీ అంటే లోయర్ డివిజన్ క్లర్కు, అలానే రీసెర్చ్ అసిస్టెంట్ జాబ్స్, అలానే అసిస్టెంట్ డైరెక్ట్ జాబ్స్ అనేది ఉన్నాయి. టోటల్గా 35 పోస్టులు అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి. ఓకే, ఆ తర్వాత మనం కానీ కిందకు వచ్చినట్లయితే ఇందులో 10th క్లాస్ చేసిన వాళ్ళు, అలానే 12th క్లాస్ చేసిన వాళ్ళు, ఎంఏ చేసిన వాళ్ళు, అలానే టైపింగ్ నాలెడ్జ్ ఉండాలి అనేది మీకు ఉండాలి. లోయర్ డివిజన్ క్లర్కి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి 28 మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి. అలానే దరఖాస్తు ఫీజు మీరు కానీ చూసుకుంటే 400 నుంచి అలానే 1500 మధ్యలో ఇక్కడ దరఖాస్తు ఫీజు అనేది తీసుకుంటున్నారండి. ఆ తర్వాత మనం కానీ చూసుకుంటే చివరి తేదీ మనకు నెక్స్ట్ మంత్ 5వ తేదీ వరకు అయితే ఉంటుంది. ఇందులో పోస్టును అనుసరించి మీరు కానీ చూసుకున్నట్లయితే జీతము 19,900 నుంచి 1,77,500 మధ్యలో ఉంటుంది. ఇది ఫస్ట్ లొకేషన్ న్యూఢిల్లీ ఉంటుంది. అందరూ కూడా ఇందులో అప్లై చేసుకోవచ్చు. అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి. అలాగే మీరు కానీ కిందకి వచ్చినట్లయితే ఇక్కడ టోటల్గా మనం కానీ చూసుకుంటే మనకు అఫిషియల్ వెబ్ పేజ్ లింక్ కావచ్చు, అలానే మనకు పూర్తి లింక్స్ అనేది కూడా నోటిఫికేషన్ లింక్ కావచ్చు, అలానే అప్లై లింక్ అనేది కూడా నేను కింద ఇస్తున్నాను. అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చండి. మరొక అప్డేట్ మీరు కానీ చూసుకుంటే డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నుంచి మనకి ఇక్కడ జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది కూడా మీరు కానీ చూసుకుంటే డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఉంది కదా, అక్కడి నుంచి మనకు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఇక్కడ మీకు ఉన్నాయి. టోటల్గా 40 పోస్టులు అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి. ఆ తర్వాత మనకు ఎన్ని డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి అలానే 42 మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలని తెలియజేస్తున్నారు. అలానే ఇక్కడ అప్లికేషన్ ఫీజు మనం కానీ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, అలానే మనకు ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళకి ఇక్కడ చూసుకుంటే 750 రూపాయలు తీసుకుంటున్నారు. మిగిలిన వాళ్ళకి అందరూ కూడా 1500 అయితే అప్లికేషన్ ఫీజు అనేది తీసుకుంటున్నారు. ఆల్రెడీ అప్లికేషన్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. 1వ తేదీ వరకు అయితే ఫిబ్రవరికి అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. ఇక్కడ మనకు శాలరీ కార్డ్ మీరు కానీ చూసుకున్నట్లయితే 25,000 మనకు 220 వరకు ఇక్కడ మీకు శాలరీ అనేది స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. అనే 80,000 వరకు ఇక్కడ మీకు ఉంటుంది. జాబ్ లొకేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. అప్లై అనేది మీరు ఆన్లైన్లో చేసుకోవాలి. ఆ తర్వాత మనం కానీ కిందకి వచ్చినట్లయితే ఇక్కడ అప్సెల్ వెబ్ పేజ్ కావచ్చు, అలానే మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. కింద మీకు నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అదే మనం కానీ చూసుకుంటే సచివాలయ స్థాయిలో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు రావడం జరిగింది. ఇక్కడ ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఈజీగా మీరు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. అయితే ఎక్కడి నుంచి వచ్చింది అదన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదేంటంటే మెయిన్ సెంటర్ మనం కానీ చూసుకుంటే నేషనల్ మనకి ఏమిటంటే జియోఫిజికల్ అలానే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకి జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 9 పోస్టులు అయితే ఉన్నాయి. మీకు వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. అయితే ఇక్కడ మనకు విభాగాల్లో మనం కానీ చూసుకున్నట్లయితే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఇక్కడ జాబ్ అయితే మీకు ఉంటుంది. టోటల్గా 9 పోస్టులు ఉన్నాయి. 12th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి 31 మధ్యలో ఏజ్ అనేది ఉండాలి. అప్లికేషన్ ఫీజు కేవలం 100 రూపీస్ మాత్రమే ఉంటుంది. అలానే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఆ ఫీజు అనేది కూడా లేదు. అప్లికేషన్ ప్రారంభం ఆల్రెడీ స్టార్ట్ కావడం జరిగింది. ఈ నెల 29 వరకు అయితే ఉంటుంది. 19,900 అంటే లెవెల్ 2లో ఇక్కడ మీకు శాలరీ అనేది ఇస్తారు. అలానే తెలంగాణలో మీకు హైదరాబాద్లో మీకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఇందులో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చండి. ఆల్ ఇండియన్స్ వేకెన్సీ కాబట్టి. ఓకే, అలానే మోర్ అప్డేట్ అనేది కూడా అప్సెల్ వెబ్ పేజ్ కావచ్చు, కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు లింక్ ఇచ్చున్నాను. అక్కడి నుంచి మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చండి. ఈ లింక్ నుంచి ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్స్ అనేది తెలియచేయండి. ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీరు పొందాలి అనుకుంటే టెలిగ్రామ్ కావచ్చు, అలానే మనకు వాట్సాప్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను. అక్కడి నుంచి కూడా జాయిన్ అవ్వండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ ఫ్రీగా పొందాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్లో చూసేందుకు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్ అని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ మీ మొబైల్లో పొందుతారు.